కొమ్ము తినలేదే అని నిరుత్సాహపడుతూ ఉంటాం. అలాగే ఆత్మీయ ఆహారానికి కూడా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో నిరాశ కానీ బాధ కానీ ఉండకూడదు. అయ్యో తినలేదే అనే బాధ రెట్టింపు అవ్వాలి. దేవుని గురించిన అవగాహన మనిషికి రావాలి అంటే ఒక రోజులో వచ్చేదైతే కాదు. ఒకవేళ నాలో మార్పు వస్తుంది అని మనిషి అనుకుంటున్నప్పుడు తనని తాను పరీక్షించుకునే విధానంలో మనిషి ఉండాలి. ఎందుకంటే తన చుట్టూ ఒక మాయ వల ఉంది అనేది మనిషి గ్రహించటంలా. ఆ మాయ వల్ల మనిషి ఇబ్బంది అయినా పడతాడు, ఆకర్షణలోనికి వెళ్ళిపోతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుడిగాలి ఉందనుకోండి, దానికి చాలా దగ్గరలో మనం ఉన్నట్టు అది ఏం చేస్తుంది, సుడిగుండం లాంటిది అది వ్యాక్యూమ్ అయిపోయి లాగేసుకోవడానికి చూస్తుంది ప్రతి వస్తువుని. అట్లాగే ఈ భూమి లోపల ఉన్న మనము ఒక సుడిగుండంలో ఉన్నట్టే. ఆ సుడిగుండంలో లోకపు ఆ ఆకర్షణలన్నీ ఉంటాయి. ప్రతిదీ మనిషి తనకు సుఖాన్ని తెచ్చిపెట్టేది, శరీరానికి సుఖాన్ని తెచ్చిపెట్టే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ తినటానికి ఏం చూడాలి, రేపు త్రాగటానికి ఏం చూడాలి, నివసించడానికి ఏం చూడాలి, ఇలా చూడాలి అనుకుంటున్న వ్యక్తి ప్రతిరోజు ఈ పని చేయాలి. తినటం ఒకరోజు తినేసి ఆపేయచ్చా? నీళ్ళు త్రాగటం ఒకరోజు తాగేసి ఆపేయచ్చా? ఏ రోజు నీళ్ళు ఆ రోజే తాగాలి, దాహమైనప్పుడల్లా తాగాలి, అవసరమైనప్పుడల్లా తాగాలి, తింటూనే ఉండాలి, బ్రతికినంత కాలం అలాంటి పనులు చేస్తూనే ఉండాలి. అంటే శరీరపరమైనటువంటి ఆహార విషయానికి వచ్చేటప్పటికి మనిషి ప్రతిరోజు ఫ్రెష్గా ఆహారాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకు అంటే ఏ రోజు తిన్న ఆహారం వల్ల తనకి శక్తి నెక్స్ట్ రోజుకి ఉపయోగపడుతుంది. అదెంత నిజమో ఆత్మీయ ఆహారం మనం కలుసుకునేది సంఘపరంగా కూడుకునేటప్పుడు కలుసుకునేది ఒక్కసారే, ఆదివారం అని, అది అందరికీ అవైలబుల్ టైం అనే కలుసుకుంటాము. అప్పుడు కూడా మనం ఆహారాన్ని తినకపోతే ఖచ్చితంగా లోకంలోనే పడిపోతాం. ఎందుకంటే శరీరము ఇబ్బంది అయినా పెడుతుంది, ఆలోచన కలగనివ్వదు, ఆవేశం పడేలా చేస్తుంది, ఆలోచన లేకుండా చేస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో మీరు సమాజంగా కూడుకునుట మానొద్దు అనేది పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చెప్పాడు. అంటే అప్పటికే సమాజంగా కూడుకోవటం మానేస్తున్నారు. ఎందుకంటే మాకు తెలియందా, మేము తెలుసుకోలేదా, అయినా మా బాధ దేవునికి తెలియదా, ఇలా అనుకుంటున్నారు. వాక్యపట్టణంలోకి వెళ్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, మా గురించి దేవుడికి తెలియదా అనుకునే వాళ్ళకి సమాధానం నుంచి పాఠం స్టార్ట్ చేసుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. బాగుందండి. యాక్చువల్గా మనిషిని మనం చూసుకున్న తర్వాత ఏ మనిషినైనా మనం ఎస్టిమేషన్ ఎలా చేస్తాము అంటే ఆ వ్యక్తి బయటకి ప్రవర్తించే విధానము, ఆ బాడీ లాంగ్వేజ్ లేదంటే ఆ మాటల ద్వారా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎస్టిమేట్ చేసి చాలాసార్లు మోసపోతూ ఉంటాం. అందుకే మనిషిని వీడు నమ్మానురా, వీడి మాటలను బట్టి నమ్మానురా, వీడి ప్రవర్తన బట్టి నమ్మానురా, వీడు ఎంత మోసం చేస్తాడు అనుకోలేదురా అనుకుంటారు. కానీ దేవుడు చాలా గొప్పవాడు కదండి. ఆయన అంటున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి ప్లస్ వాని క్రియల ఫలము. క్రియలు కూడా కాదు, ఆ క్రియలు చేస్తున్నాడు చూసావా, దాని ప్రతిఫలం ఒకటి వస్తుంది. నువ్వు ఊరికి కొంతమంది వద్దంటే శ్రమ పడతారు, శ్రమ పడమంటే చెయ్యరు. కానీ ఆ క్రియ చేసే విధానం వల్ల ఫలం రావాలి. ఉపయోగం ఏముంది? ఫలము నువ్వు అనుభవించకపోతే, నువ్వు చేసే పనుల వల్ల ఫలం రాకపోతే ఉపయోగం ఏంటి? అందుకే అంటున్నాడు, ఒకటి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున. అంటే ఇక్కడ మీరు ప్రతీకారం ఎందుకు వచ్చింది దేవుడికి?
తెలియజేసినప్పుడు కానీ, ప్రవర్తించినప్పుడు కానీ ఆయన ప్రాఫిట్గా అప్లాజ్ ఇవ్వాలి కదా, వెరీ గుడ్ నాన్న అనాలిగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతీకారము అంటున్నాడు. ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను పైపైన మీలాగా మనిషిని పైపైన ఎస్టిమేట్ చేసి నేను భంగపడేవాడిని కాదురా. నా ఎస్టిమేషన్ ఎక్కడ చూస్తానో తెలుసా? హృదయము. నీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు నీకు తెలియదు, నేనేమనుకుంటున్నానో నాకు తెలియదు. అసలు ఎవరి గురించి ఎవరికి తెలియదు. కానీ మీ అందరి గురించి తెలిసిన వాడనైనా నేను హృదయములను పరిశోధించువాడను, ఇంకా అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరింద్రియములు అంటే లోపల అంతరింద్రియాలు ఏవో చెప్పింది బైబిల్. నీ కన్ను, ముక్కు, చెవి కాదు, అవి బాహ్యేంద్రియములు. మనం స్కూల్లో చదువుకుంటాం. అంతరింద్రియములు అంటే ఈ బాడీలో ఉన్న ఆర్గాన్స్ వల్ల నీ బాడీ రియాక్ట్ అవుతుంది కదా, దానివల్ల వచ్చే క్రియలు అన్నమాట. అర్థమవుతుందా? కన్ను చూస్తుంది, చూడగానే ఎంత బాగుంది అనుకుంటుంది, బాగుంది కదా అని ఆగుతుందా? నీ దేహానికి అంతా ఏమిటట దీపం? నీ దేహం మొత్తానికి దీపం కన్నే. కన్ను యొక్క వెయిట్ ఎక్కువ, మన బాడీ వెయిట్ ఎక్కువ కదా. ఎంత మహా అయితే 25 గ్రామ్స్ ఉంటుంది ఐ బాల్ అయ్యి. మరి బాడీ ఒక యావరేజ్గా ఒక 80 కేజీలు వేసుకుందామా మనిషికి అంటే ఇంత 20 గ్రాముల చిన్న కన్ను మన బాడీని మొత్తం అనిపిస్తుందంటే క్రియ ఎంత జాగ్రత్తగా చేయాలి. అంటే ఈ కన్ను ఏదో మ్యాజికల్గా దేన్నో తొందరగా అట్రాక్ట్ చేసుకునే గుణం ఉంది. ఈ కన్ను ఆశించిందే శరీరం చేయాలంటది. రెండు బాహ్య సంబంధమైనవి. కానీ ఈయన అంతరేంద్రియములను కూడా పరీక్షిస్తాడు. ముందు ఈ కన్ను చూడాలనుకుంటున్నప్పుడు నీ మనసులో ఒకటి అనుకుంటావు. ఆ మనసులో అనుకునే దాన్ని ఎవరు పరీక్షిస్తారు? ఇట్లాంటి వాళ్ళని అనుకోలేదండి మేము అని మాటలు వస్తూ ఉంటాయి చాలా మందికి. ఎందుకని? మనకు తెలియదు, వాళ్ళ క్రియలు తెలియదు, వాళ్ళ పద్ధతులు తెలియదు, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి చాలా మంచోళ్లే అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? క్రియలు కావాలి. మీ క్రియలను బట్టి ప్రవర్తనను బట్టి ప్రతీకారం చేస్తానురా నేను. ఎందుకంటే నేను హృదయమును పరిశోధించేవాడిని, అంతరింద్రియములను పరీక్షించేవాడిని అని. బాబు ఎక్కడెక్కడ పరీక్షిస్తావు? మహా అయితే నేను ఆలోచించినప్పుడు చూస్తావా అంటే మనకు బాగా క్లారిటీగా ఒక చోట చెప్పబడుతుంది. కీర్తనలు తెలుసు కదా మీకు. 139వ కీర్తన చూడండి. కీర్తన 139. మన జీవితకాలం దేవుని కొరకు అర్పించాలి, దేవుని కొరకు డిసైడ్ అయిపోయామని బాప్టిజం తీసుకున్న తర్వాత మన ప్రజెన్స్ దేవుని సన్నిధిలో లేనప్పుడు మన క్రియల ఫలితం అనేది 0 అవుతుంది. ఎలాగైనా 0 అయిపోతుంది. నువ్వు ఎంత బాగా పనిచేసాను, ఒకరోజు పనిచేసి అప్లాజ్ మొత్తం కొట్టేయాలి దేవుడి దగ్గర అంటే కుదరదు. నువ్వు నీ బ్రతికినంత కాలం, నువ్వు చనిపోయే వరకు, మరణ దినము వరకు నమ్మకంగా ఉండు అంటున్నాడు దేవుడు కదా. అట్లాంటి దేవుడు అంటే నిన్ను నన్ను ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే 139 మొదటి నుంచి చదవండి. అది ఏంటట? ఎప్పుడన్నా అసలు మీకు అనిపించిందా యెహోవా నీవు నన్ను మామూలుగా కాదు, శోధించడం కాదు, ఎగ్జామ్. వీడికి ఈ సరౌండింగ్ సర్క్యూట్లో వీడు పడిపోయే ట్రాప్లో పడిపోయే అన్ని సిచ్యువేషన్లు, సందర్భాలు నేను పెడితే వీడు నిగ్రహ శక్తి ఎలా ఉంటుంది? నన్ను కోరుకుంటాడా, లేదంటే లోకంలో పడిపోయి తప్పైపోయింది నాన్న అంటాడా? తప్పైపోయింది నాయన, లోకంలో పడిపోయానంటే క్షమిస్తాడేంటి అన్నీ తెలిసిన తర్వాత? వన్స్ నేను పాపినని నువ్వు ఒప్పుకొని బ్యాప్టిజం తీసేసుకున్న తర్వాత నీలో వచ్చిన ఆ మార్పు కంటిన్యూ అవ్వాలి, చివరి వరకు మారుతూ ఉండాలి. అలా కాకుండా మధ్యలో తొట్టుపాటు కలిగింది, సారీ నన్ను క్షమించండి, నో లేదది. చాలామంది చెప్తున్నారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో అంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు అంటే అనటానికి కూడా లేదు. నువ్వెందుకు వెళ్ళాలి ప్రతికూల పరిస్థితుల్లోకి? దాటి వచ్చేయాలి కదా. చెడు ఉన్న చోట నువ్వెందుకు ఉండాలి? అందుకే అంటున్నాడు, నేను నిన్ను పరిశోధించి తెలుసుకున్నాను. ఎక్కడ పరిశోధిస్తే తెలుసుకున్నాను? నేను కూర్చుండుట అంటే నువ్వు కూర్చుండటం, ఎక్కడ కూర్చున్నావు, ఎలా కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు, అసలు కూర్చునే విధానం ఏంటి, ఇవి కూడా చూస్తాడా? సిట్టింగ్ ఎందుకండి దేవుడికి అవసరం? అర్థమవుతుందా? కూర్చుండుటయు
సడన్ గా లేచావు, పొగరుగా లేచావా ఏదైనా మాటను బట్టి? అంటే నీలో లోబడే మనస్తత్వం లేదన్నమాట ఏ విషయానికైనా. ఆఫ్టర్ ఆల్ నిన్ను రక్షించటానికి నా కొడుకుని నేను ఈ భూమి మీద మరణ యాతన అనే వర్డ్ యూజ్ చేయబడింది బైబిల్లో. అంత యాతన పడింది నీకోసం కదరా. నువ్వు చిన్న విషయానికి ఒబే అవ్వలేవా? కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటట, తలంపు ఇంకా నీకు పుట్టలేదు. దీని గురించి నేను ఈ విషయాన్ని గురించి ఇంత చెడ్డగా ఆలోచిస్తానా అనేది నీకే తెలియదట. కానీ ఎవరికి తెలుసట? అది ఇలాంటి దేవుడు చూపించాలి మనం ఎక్కడన్నా ఉంటే. నా తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహించేశాను, నీ మనస్సుని అంటున్నాడు దేవుడు. కూర్చుండుట లేచుట అందుకు పరిశోధిస్తున్నాడు. అంటే లైఫ్ లో మనం ఈ లోకపరమైనటువంటి లోకంలోనే తిరుగుతాం కదా, లోకపు మనుషులతోనే ఉంటాం, లోకంలోనే తిరుగుతూ ఉంటాం. వాళ్ళేమో లోకపరమైన విషయాలతో మింగిలైన వాళ్ళు, నువ్వేమో నేను ప్రత్యేకింపబడిన వాడినే కానీ నేను ఈ లోకంలోనే ఉండాలి. సో వాళ్ళతో మింగిలైనప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది అనేది చూస్తున్నాడంటే దీని అర్థం అది. అంటే నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టే ఎదుటివాడు మారుతాడు. అదే క్రియల ఫలము అంది బైబిల్. ఇందాక మనం మొదటి వచనంలో అదే చదువుకున్నాం కదా. నీ క్రియ చేస్తున్నబ్బో కొంతమంది చాలా వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా వేషధారణగా ఉంటుంది. అది మనకు తెలుస్తుంది. చాలా ఒబీడియంట్గా ఉన్నారులే, చాలా పద్ధతిగా మర్యాదగా ఉన్నారులే అని. అస్సలు కాదు. దేవుడి కన్ను చూస్తూనే ఉంటుంది. కూర్చుండుట లేచుట తెలియను, తలంపు పుట్టక ముందే నా మనసును గ్రహించావు. నడిచే విధానం కూడా దేవుడు చూస్తున్నాడటండి. ఏమండి, నడిచే విధానం కూడా నాయన, కూర్చోవడం, లేవటం, నడవటం, ఇంకా పడక. ఏమండి, పడుకునే విధానంలో మనం ఎంత రిలాక్స్ అవుతాం, దాన్ని కూడా దేవుడు గమనిస్తున్నాడంట. అంటే నువ్వు పడుకోవడం కృతజ్ఞతాభావంతో పడుకుంటున్నావా, ఏదన్నా వేరే లోకపరమైన శరీరాశను మనసులో పెట్టుకుని పడుకుంటున్నావా? అంతే కదా. నీ మనసును చూస్తున్నానంటే ఆయన ఎంత స్ట్రిక్ట్ గా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడో చూడండి. ఎంత స్ట్రిక్ట్ గా మనమేమి రోజుని ఈజీగా లీడ్ చేసేస్తాం. అందుకే మీరు ఎప్పుడన్నా లోకపరమైన పని చేస్తున్నప్పుడు, నేను ఈ పని చేస్తున్నాను లోకపరమైనది, ఐ మీన్ మీరు డ్యూటీకి వెళ్తారో లేదంటే పనికి వెళ్తారో, అవి చేస్తున్నప్పుడు నా తలంపు నీ గురించి ఆలోచిస్తుందా, ఈ లోకపరమైన విషయాలతో థింక్ చేస్తుందా? నా మాట నీ విషయపరంగా ఆలోచిస్తుందా, లేదంటే నీ విషయాల గురించి చర్చించే విధంగా నా మాట పలుకు ఉంటున్నాయా, లేదంటే వ్యర్థమైన దాన్ని పలుకుతున్నానా? ఎందుకంటే వ్యర్థమైనది, మంచిదైనా చెడ్డదైనా ఏదైనా మీరు పలికారంటే నా సింహాసనం ఎదుట మీరు వచ్చి నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. చెప్పాడు కదా దేవుడు. అందుకే నేను చూస్తున్నాను, నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. ఏంటట చర్యలు అంటే? పనులు. ఏ పని చేస్తున్నావు దేవుని కొరకు? అసలు ఒక్క ఆలోచన వచ్చిందా నీ మైండ్లోకి? ఊపిరి పీల్చుకుంటున్నావు, తింటున్నావు, త్రాగుతున్నావు, పని చేసుకుంటున్నావు, వస్తున్నావు, ఇక్కడ కుదిరితే 4 కబుర్లు చెప్తున్నావు, అక్కడికి వెళ్ళి 4 కదిలిస్తున్నావు, ఏదో నీ ఇష్టమైంది చేస్తున్నావు. అంటే నీ చర్యలను కూడా నేను బాగా చూస్తున్నాను. అసలు బాబు నీ మాట, అదే 4వ వచనంలో అంటాడు చూడండి, యెహోవా తర్వాత కామ ఉంది కదా, యెహోవా మాట నా నాలుకకి ఇంకా రాలేదట. మాట నా నాలుకకు రాక మునిపే, అయ్యో బాబోయ్, అంటే ఈ మాట మాట్లాడేస్తానని నీకు ముందే తెలుసు అనమాట. అంటే నేను ఎంత చీప్ పర్సన్నో లేదంటే ఎంత మంచివాడినో అది నీకే తెలుసు అనమాట. సో అదే ఇందాక తలంపులు అనే టాపిక్ వచ్చింది కదా. నీలో నీవు ప్రవర్తించే వ్యవహార శైలిని బట్టే దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? సగం ఇటు జంప్ చేస్తాను, సగం అటు జంప్ చేస్తాను, నాకు శ్రమ వచ్చింది. శ్రమ ఏంటి అసలు? శ్రమ అనేది ఏంటంటే మనకి ఇష్టం లేనిది, మనకి కష్టమైనది జరిగేదే శ్రమ, అంతే కదా. అవి శరీరాన్ని ఒక బ్రిడ్జ్ వరకు ఇబ్బంది పెట్టగలవు కానీ నీ ప్రాణాన్ని తీసేయలేవు. ఒకవేళ దేవుడు తలుచుకుంటే దాన్ని క్షణాల్లో మాయం చేయొచ్చు. దేవుడే అనుకుంటే దాన్ని జీవితకాలం ఉంచొచ్చు. పరీక్ష నిమిత్తం నిన్ను ఉంచుకుంటాడు ఆయన.
ఎందుకంటే సాతాను అడుగుతుంది, నాన్న ఏంటి మీ బిడ్డ అంటున్నావు కదా, అన్ని ఇచ్చేస్తే ఎవరైనా, నేను కూడా చెప్తాను, నాకు కూడా రాజ్యం ఇస్తే నేను తప్పు పట్టేవాడినా, కానీ నీ బిడ్డలు నీ వారసులు అంటున్నావు కదా, వాళ్ళకి ఇది పెట్టి నీ గురించి ప్రకటించమను, నీ గురించి మాట్లాడమను, లేదా నీ గురించి పూజ చేయమను, నీ గురించి ప్రార్థన చేయమను అంటే అప్పుడు వస్తాయి మనలో నుంచి, ఏంటైనా ఎన్నిసార్లు ప్రార్థన చేశాలే, నువ్వు నాకు చేసింది ఏంటిలే, ఇలా. ఇది నువ్వు ఈ మనసులో నువ్వు అనుకోకముందే ఆయనకు తెలుసట. ఇలాంటివి చూడండి, మనకు తెలియకుండా ఎన్ననుకున్నాము. అలా మాట్లాడేటప్పుడు నీలో నీవు మాట్లాడుకునేది నీకు తెలియక ముందే దేవునికే తెలుసట. అంటే ఎంత బాగా ప్రవర్తించాలి, మన ఇన్నర్ వ్యవహార శైలి కూడా, అంతరంగిక వ్యవహార శైలి కూడా, మన థింకింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాత్రం ఓహో వీడు ఇట్లా చేస్తాడు అనుకున్నాను, కానీ నా మాటలు వినటం వల్ల వీడి ఆలోచన విధానం కూడా మారిపోయింది, సో వీడికి ఇంకో తలాంతి ఇచ్చేయాలి. అట్లా ఆ దేవుడు యొక్క ప్రొసీడింగ్ ఉంటుంది. కానీ నేను ఒకటి చేశాను, నువ్వు ఇంకా నాకేం చేయవా, సర్లే చేస్తాను, నువ్వేం చేస్తావు, నన్ను శ్రమకు అప్పచెప్పడం తప్ప ఏం చేస్తావు అని నీలో నిరాశ వచ్చింది అనుకో, నాకు తెలుసులే నీలో అదే స్వాభావికమైన గుణం అని. ఆ మాట కూడా చెప్పాడు ఆయన. కిందకి ముందుకు వెళ్తే చెప్తాను. మత్తయి సువార్త ఇదే కీర్తనలోని 7వ అధ్యాయ కీర్తనకి రండి. 7వ కీర్తన 9వ వచనం చూడండి, ఏమంటాడో మళ్ళీ. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దేవుడు ఎలాంటి వాడంట ఆయన ఊరికే చాలా మంది సీసీటీవీలు పెట్టి, లేదంటే రహస్యంగా ఎవరికి తెలియకుండా ఏదో ఒక సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి అది కూడా పొరపాటు అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చాలా నీతి గలవాడు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటైనా నా మనసులో నువ్వు ఎట్ట తెలుసుకుంటావు, ఇది తప్పు కదా అని అనడానికి లేదు ఇక్కడ. ఆయన నీతి గల దేవుడు కాబట్టే ఆయన మన హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తాడు అని కింద 10వ వచనంలో అంటాడు. దుష్టుల చెడుతనమును మాన్పి, అంటే చెడుతనమును మాన్పగల శక్తి ఎవరికి ఉంది? నీతి గల దేవునికి ఉంది. సో ఆయన అందుకు ఆశ్రయించాలి. దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతి గల వారిని. అది ఇక్కడ మనకి బాగా క్లారిటీగా రావాలి. మనము ఇది లోకపరంగా ఉంటున్నప్పుడు మనకు తెలియకుండా లౌకికంగా చాలా మనం ఆలోచించుంటాం. నేనంటుంది బయట వ్యవహార శైలి గురించి మాట్లాడటల్లా, లోతులకు వెళ్ళాలి. మనం లోతుల ఆలోచించే విధానం కూడా దేవునికి తప్పని తెలిస్తే నిన్ను వదిలిపెట్టడు. ఇది పాఠం యొక్క సారాంశం. ఏమంటున్నాడు? యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. మన కేడమును ఎవరు మోస్తారటండి? దేవుడు మోస్తాడు. ఎప్పుడు యథార్థముగా ఉన్నప్పుడు. ఎందుకు ఆయన వీటిని కన్సిడర్ చేస్తున్నాడంటే ఆయన నీతి గల దేవుడు కాబట్టి. నీతి గల దేవుడు ఏం చేస్తాడంటే, ఆయనకి ఏం క్యాపబిలిటీ ఉందంటే దుష్టుల చెడుతనాన్ని మాన్పగల కోణము ఉండింది, నీతి గల వారిని ఇంకా స్థిరపరుస్తాడు. ఒక తలాంతి ఇచ్చాడంటే ఆయన ఇంకొక తలాంతిని కూడా ఇవ్వగల కెపబిలిటీ అదే కదా. నీతిమంతుని స్థిరపరిచేదే ఉంటుంది, కామన్ గా ఉంటాడు కదా. కానీ సిచ్యువేషన్ బట్టి నీతిమంతుడు కూడా మారిపోవచ్చు. దావీదు గారు మారలేదా ఏంటి? ఎంత నీతిమంతుడు! కీర్తనలు ఇన్ని రాశాడు ఆయన. నా హృదయంను బాగా పరిశోధించు అన్న ఆయనే టపక్కన పడిపోయాడు, ఖాళీగా తీరిక చేసుకుని మరి చూస్తూ. నీతిమంతుడు స్థిరపడాలి అంటే నీతి గల దేవుని యొక్క కృప ఉండాలి. అప్పుడు అలా ఉండాలి అంటే ముందు నీ హృదయము నీతిగా ఆలోచించాలి. హృదయములో నీ ఆలోచన నీకే భయం పుట్టించి, ఒక్కొక్కసారి చూడండి మన ఆలోచనలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. ఒక వ్యక్తిని మనం ప్రేమించేటప్పుడు కానీ, ఒక వ్యక్తికి ఏదైనా మంచి చేయాలన్నప్పుడు కానీ, ఏదైనా పని చేయాలంటే ఒక్కొక్కసారి మనం తెలియకుండా మనమే పక్షపాత బుద్ధిని చూపించేస్తాం తెలియకుండానే. ఎందుకంటే మనం పెరిగిన విధానం అలాంటిది, మనం మాట్లాడే సరౌండింగ్ అలా ఉంటుంది. తెలియకుండానే వాడుకగా మన నీతి కూడా చెడిపోతుంది.
అర్థమవుతుందా మీకు? అలాంటప్పుడు జాగ్రత్తగా మన నీతిని కాపాడుకోవాలంటే మనం ఆలోచించే విధానం కూడా మారాలి. ఇది ఎవరన్నా చెప్పారు? అసలు ఇది మన చేతిలో ఉంటదంటారా? ఏం ఆలోచిస్తున్నావు అంటే నాకు తెలియకుండా నేనే ఏదో ఆలోచిస్తున్నాను అంటారు, కామన్ గా అనేస్తారు. కానీ నీ ఆలోచనను కూడా మార్చుకునే శక్తి అసలు ఇక్కడ అదే అన్నాడు కదా, దుష్టునికి కూడా నేను 4వ వచనంలో అంటాడు, 9వ వచనంలోనే, నా మాట మీకు అర్థమైందో లేదో, 10వ వచనంలో దుష్టుల చెడుతనమును మాన్పుతాను అంటే ఏంటి అంటే నీ ఆలోచన విధానం మారితే దుష్టుడైనా గాని వాడి ఆలోచన విధానాన్ని మార్చుకుంటే నేను వాడి నీతిగా చేయగలను. ముందు వాడి ఆలోచనే మారకుండా వాడు తన గురించే చెడుగానే, తన జీవితమే చెడుగా ప్రవర్తిస్తే వాడిని నేనెలా మార్చను అంటే ఉన్న తలాంతును కూడా తీసేస్తాను అని అర్థం ఇక్కడ. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు అంటే ఇక్కడ వరకు బానే ఉంది. మనుష్య కుమారుడు తన తండ్రి యొక్క మహిమతో వస్తున్నాడు అంటే ఏంటి అర్థం? చాలా పకడ్బందీగా, చాలా అధికారిగా, చాలా స్ట్రిక్ట్. తండ్రికి మీరు మొన్న చదివాను కదా, చెడుతనమునకు చోటే లేదు అన్న మాట మనం చదివాం. దేవుడు ఇదే కీర్తనలో ఉంటది 5వ అధ్యాయంలో. ఆయనకి చెడుతనమునకు చోటే లేదు, తండ్రి యొక్క స్ట్రిక్ట్ క్యారెక్టర్. ఇప్పుడు ఆ తండ్రి యొక్క మహిమతో ఎవరు వస్తున్నారట? మనుష్య కుమారుడు భూమి మీదకి వస్తున్నారట. మనుష్య కుమారుడు మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఏం చేస్తావయ్యా అంటే, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి, క్రియ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆలోచించే విధానాన్ని బట్టే కదా వస్తుంది. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో, హృదయంలో, అంతరింద్రియంలో. అర్థమవుతుంది? ఇవేం కనపడవు. మనసులో ఒక వ్యక్తి పట్ల కోపం ఉందని గాని, మనసులో ఒక వ్యక్తి పట్ల అసూయ ఉంది గాని, మనసులో మాట్లాడే విధానం ద్వారా మనం కనిపెట్టి చెప్పలేమండి. పైకి ఎలా మాట్లాడతాడు? యోధ ఎలా పట్టించాడండి యేసుప్రభు వారిని? పవిత్రమైన ముద్దు పెట్టాడట. ఎవరైనా అనుకుంటాడా ఏంటి మంచి శిష్యుడు అంటే? యూదుల ఆచారం ప్రకారం ఒక ఇష్టుడు, ఒక గురువు అన్న వ్యక్తికి విషెస్ చెప్పాలంటే వాళ్ళ కల్చర్ అది. మనం ఎలా అయితే నమస్కారం అండి లేదంటే వందనములు అండి అని అలా చెప్తున్నామో అది వాళ్ళకి ఆచారం. ఇట్లా పెట్టి చెప్పాడు అంటే యూదా ఎంత పెద్ద మంచివాడో అనుకున్నాం. కానీ దేవుడికి తెలిసిందేంటి? పట్టించేవాడే. మీలో ఒకడు నన్ను పట్టించేస్తాడు అన్నాడు ఆయన. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి, అరే నేను వచ్చిన తర్వాత మీ అందరికి ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇస్తానరా అన్నాడు అనుకోండి, భయపడతారా? భయపడరా పిల్లలు టీచర్ చెప్పిన? అట్లాగే మనము చేసే క్రియలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. అది ఆలోచన మీదే డిపెండ్ అయి ఉంది. అసలు తెలియకుండా మన ఆలోచనలు, మన క్రియలు ఫార్మేట్ అయిపోయి, మింగిలైపోయి తెలియకుండానే చెడుతాన్ని మనం చేసేస్తున్నాము. అవి ఒకటి, నీ హృదయము యొక్క ఆలోచన అనేది ఏం థింక్ చేస్తున్నాను నన్ను పరిశీలించేవాడు. నడక, పడక, ఇంకా కూర్చుండుట, లేచుట, ఆలోచన రాకముందే ఎరిగిన దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడన్న అవగాహన నీకు ప్రతి క్షణం గుర్తుండాలి సుమా. ఆ గుర్తుంటేనే నీ ఆలోచన మారుతుంది. అందుకనే వానికి ఎవరి క్రియలు చొప్పున వానికి ఇచ్చేస్తాను అంటున్నాడు. రోమిలికి యోహాను సువార్త 2వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను
తన్ను వారి వశము చేసుకొనలేదు, తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యం. అది యేసుప్రభు వారి యొక్క క్యారెక్టర్ ఏంటి? తండ్రి యొక్క మహిమ గలవాడు కదా ఆయన కూడా. కుమారుడు కూడా మనుష్యుని యొక్క ఆంతర్యం ఏమిటో తెలిసినవాడట. తెలిసినవాడు కాబట్టి ఎవరు ఒకళ్ళతో పుచ్చొక్కర్లేదు ఇంకొక మనిషి గురించి అంటున్నాడు. 25వ వచనం చూడండి, 25 కూడా చదవండి. ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం అది నాయనా వీడు చాలా మంచోడు నాయనా, నువ్వు ప్రార్థన చేసి వాళ్ళకేం చెప్పక్కర్లా. దేవుడికి తెలుసట మనిషి కుమారుని కూడా అందరి గురించి ఆయన ఆంతర్యములను ఎరిగినవాడు. కాబట్టి ఒక మనిషిని గురించి నువ్వు ఒకళ్ళ ఏంటండి ప్రార్థన చేసినా ఏంటండి ఫలితం రాలేదు అని మీరు అనక్కర్లా. ఎవరి యొక్క బుద్ధిని బట్టి, ఎవరి యొక్క ఆంతర్యం యొక్క ఆలోచనను బట్టి వాళ్ళకి ప్రతిఫలము ఇచ్చేస్తాడు. అందుకే మీరు ఒక మనిషిని గురించి మీరేం సాక్ష్యం ఎక్కర్లేదని డైరెక్ట్ గా చెప్పేశాడు దేవుడు. ఇంకొక మాట చూపిస్తాను. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూడండి ఏముంటుందో. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై. అది మనం బాప్తిసం తీసుకోక ముందు ఈ సినిమాకి వెళ్తే ఏంటంట, నలుగురితో కూర్చుని విలాసవంతంగా మాట్లాడితే ఏంటంట, కిటీ పార్టీస్కి వెళ్తే ఏంటంట, ఈ పార్టీలో మింగిలైతే ఏంటంట, అట్లా మనకేం రిస్ట్రిక్షన్స్ లేవు. ఎప్పుడు మనం పాపానికి దాసులై ఉన్నప్పుడు. కానీ దాని వల్ల ఏం జరిగిందయ్యా అంటే 21వ వచనంలో చెప్తున్నాడు చూడు. అప్పటి అంటే మనం బిఫోర్ బాప్తిసం తీసుకోక ముందు అంటే పాపానికి దాసులై ఉన్నప్పుడు చేసిన పనుల వల్ల, ఆ క్రియల వల్ల మీకేం ఫలం కలిగింది? మరణం తెచ్చిపెట్టుకోవటమే కదా. శారీరక మరణం కాదు, ఆంతరంగిక మరణం. ఫలం కలిగను. వాటిని గూర్చి ఇప్పుడు మీరు తలుచుకుంటే ఏమనుకుంటామంట, మనల్ని మనమే సిగ్గుపడతారు. కానీ వాటి అంతం ఏంటి? మరణం కదా. కిందే అయినను 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే అది. ఇప్పుడు మన క్రియలు, మన ఆలోచనలు ఆయన ఎరుగుతాడు అన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎలా వస్తుంది? దేవునికి దాసులై ఉంటే వస్తుంది. దేవునికి దాసులై ఉంటే మనుషులు ఎవ్వరిని మనం థింక్ చేయము. ఒక యాంగిల్లో ఏ మనిషికైనా మనం లోబడిపోతాం దేవుని కోసం. అర్థమవుతుందా మీకు? ఇదేంటి మనం వేరు వాళ్ళు వేరు అని అనుకోకూడదు. పౌలు గారు కూడా యూదులకి ఎంత బాగా సువార్త చెప్పాడో అన్యులకు కూడా అలాగే చెప్పాడు. యేసుప్రభు వారిని ప్రేమించిన వాళ్ళు అనేక మంది యూదుల్లో వాళ్ళు, కానీ వాళ్ళు రహస్యంగా ఉన్నారు. వాళ్ళ పక్కన వల్ల కానీ అధికారుల వల్ల కానీ భయపడి, అదే బైబిల్లో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందువల్ల పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత ఎలా వస్తుంది? వైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల రాదు, వచ్చి టేబుల్ తీసుకోవడం వల్ల రాదు. దేవునికి దాసులై ఉండటం వల్ల పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధత కలిగి ఉంటే నువ్వు ఆలోచించే విధానం దేవునికి దగ్గరగా ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడు ఆయన ఆంతర్యములు ఎరుగుతాడన్న నీలో ఏం భయం ఉండదు. నాయన నువ్వు నా అంతరంగమును పరిశీలించుము అని నువ్వే అంటావు, దావీదు గారు అన్నట్టు. అందుకని ఏమంట, పరిశుద్ధత కలిగి ఉండటం వల్ల మీకు ఫలము, దాని అంతమేమిటి? నాయన ఎంతకాలం ఉండవు నాయన పరిశుద్ధంగా? ఎంత టైం ఉండాలంటే నువ్వు బ్రతికినంత కాలం ఉండాలి. దాని అంతమే నిత్య జీవం. అంటే పైకి వెళ్ళిపోతాం. మనం దీనికోసమే కదా ప్రయాసపడుతుంది. చాలా మంది అబ్రహాం గారు, ఇస్సాకు వాళ్ళందరూ అంట దేశాన్ని ఇచ్చేస్తే ఏం చేశారట, ఈ లోకంలో పరదేశులు యాత్రికులమే ఎన్నావు నాయన అని దూరం నుండి నమస్కారం చేసి, నీకు నమస్కారం అమ్మా, మమ్మల్ని ఇలాగే ఉండే, ఎందుకంటే ఇది పర్మనెంట్ కాదు అని పరిశుద్ధతని వెతుక్కొని మరి వాళ్ళే శిక్ష విధించుకొని. అంతే కదండి, దేశాన్ని ఇచ్చాడంటే సుఖభోగములు ఇచ్చినట్టే కదా, మంచి సంపదను ఇచ్చినట్టే కదా. వాటి అన్నిటిని అనుభవించడానికి ఇష్టపడలేదట. మోషే గారు కూడా అంతే కదా, రాజ్యాన్ని ఇచ్చేస్తానన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదంటే ఏ పరిశుద్ధతను కోరుకొని ఉంటాడు ఆయన?
అర్థమవుతుందా మీకు? ఆ పరిశుద్ధత కావాలి అంటే, దేవునికి లోబడే పరిశుద్ధత నీ కోరుకున్నావంటే ఈ లోకంలో ఉన్న ఏ యొక్క సదుపాయాన్ని సౌకర్యాన్ని ఇష్టపడవు. అర్థమవుతుందా? ఇదిగో ఈ సౌకర్యం ఉంది కదా, దీన్ని అనుభవించాలి కదా, దీనికి నువ్వు అర్హురాలివి కదా, అక్కర్లేదు, దేవుని కోసం నేను దాసుడైపోయినా ఐ డోంట్ కేర్ అనుకుంటా. అందుకని ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో చూడండి, ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదురు నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చదివింది మీకు అర్థమైందా? చచ్చిన వాళ్ళకి మళ్ళీ తీర్పు ఏంటి? అర్థమవుతుందా? అంటే గొప్ప వాళ్ళు ఏంటి, సీఎం అవని, పిఎం అవని, బెంజమిన్ నెతన్యాహు అవని, బ్రిటన్ అధ్యక్షుడు అవని, అబ్బో ఏ ఐక్యరాజ్య సమితిలో ఉన్న పెద్దలు అవని, ఈ లోకపరంగా మనం ఏర్పరచుకున్న వాళ్ళే కదా వాళ్ళంతా పెద్దలు. వాళ్ళ లిస్టు మొదలుకొని రోడ్డు మీద పడుకొని అసలు ఫుడ్కి లేక, వైద్యానికి సదుపాయాన్ని అందుకోక, శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ, అసలు మనం కూడా కౌంట్ చేయని అతి చిన్నవాడైనా లాజర్ అదే పొజిషన్ కదండి. లాజర్కి ఏమన్నా ఉన్నాయా? కనీసం తన యొక్క వూండ్స్ నుంచి వచ్చిన అది తుడుచుకోవడానికి కుక్కలు వస్తే నాకుతుంటే కూడా చెయ్యి తీసి దులుపుకోలేనంత నిస్సహాయంగా ఉన్నాడు. అంటే అంత చిన్నవాడనే కదా. కొద్దివారేమి గొప్పవారేని చచ్చిన పోయిన వారందరూ ఎవరి ఎదుట వెళ్ళి ఏంటి నాయన నుంచుంటే నీకు తెలియకుండా 2 గ్రంథాలు ఇక్కడ చూపిస్తున్నాడు. క్రియల ఫలితంగా మనం చేస్తే ఏమేమి వస్తాయో చూడండి. ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని, అప్పుడు గ్రంథములు అని ఉందా లేదా? 12వ వచనంలో 4వ లైన్లో గ్రంథములు విప్పబడను. నువ్వు వెళ్తే ఏమొస్తుంది? చచ్చిన తర్వాత ఏమైద్దు అనుకోకండి. అందరికీ 2 గ్రంథాలు ఉంటాయి. ఒక గ్రంథంలో ఏముంటాయి? జీవ గ్రంథము ప్లస్ వేరొక గ్రంథము, 2 గ్రంథాలు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి? క్రియలను ఫలితము నిత్య జీవం పొందుకుంటాము అని భూమి మీద క్రియలు జరిగిస్తారు చూసావా, కష్టమైన నష్టమైన ఇట్లా చెప్పుకుంటాం అలవాటైంది. కానీ ఆ ట్రిగ్గర్ ఆఫ్ సిచ్యువేషన్ లో అసలు హెల్త్ బాగోదు కానీ ఇక్కడ సభ జరగాలి, అసలు వాతావరణం అనుకూలించదు కానీ ఇక్కడ నువ్వే వచ్చి హ్యాండిల్ చేసుకోవాలి. చిరాకు వస్తుందా లేకపోతే ఆనందంగా ఉంటుందా? మామూలుగా ఉండదు, బీపీ పీక్కి వెళ్తుంది. అవునా కదా? అటువంటి పరిస్థితుల్లో నీ మనసులో ఆలోచన ఏంటి? చిజీ ఎప్పుడు నేనే చేయాలి, ఆదివారం వస్తే నెమ్మది ఉండట్లేదు, పొద్దుస్తమానం సోమవారం నుంచి శనివారం వరకు ఒక బాధ, ఇప్పుడు ఒక బాధ, తప్పదు, దేవుడు చేయకపోతే ఇదే గొనుక్కోవడం సనుక్కోవడం. అర్థమైందా? ఇశ్రాయేలు ఇలా చేసే పోయారట, అరణ్యంలో సంవరింపబడ్డారంట. ఆ మాట కూడా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సొనుక్కొని గొనుక్కొని అరణ్యములో సంహరింపబడిరి. నువ్వు ఏ విషయానికైనా తొందరపడి ఆలోచన చేసుకో, తొందరపడి తిట్టుకో, అసలు నిన్ను నువ్వే తిట్టుకో, ఎదురు దెబ్బ తగిలితే అబ్బా తగిలిసి వచ్చింది నాకే అని అనుకో, అసలు ప్రాబ్లమే లేదండి. కానీ దేవుని పని చేస్తున్నప్పుడు ఆచి తూచి అడుగు వేయాలి. ఇది ఎవ్వరు చెప్పటంలా. ఆచి తూచి అడుగు వేసి ఎందుకు నాకు ఇంత ఇబ్బంది అవుతుంది దేవుని పని చేస్తున్నప్పుడు అంటే, సాతానేవో నాకు నేసేస్తుంది, సో పరీక్ష పెట్టేస్తుంది, నేను అలర్ట్ అయిపోవాలి. ఈ ఆలోచన రాలేదనుకో, నాకు శ్రమలే వస్తుంది. అయ్యో కోరుకున్నాడు ఆయన నిన్ను. కోరుకుంటే ఏమవుతాడు? దేవుడు కోరుకుంటే భూమి మీద శ్రమలకు వెళ్ళిపోతాడు. ఇది పచ్చి నిజం. శ్రమను తట్టుకోవడం అంటే శరీరంలో ఏముందండి? శరీరానికి మహా అయితే దీనిలోంచి రక్తం పోద్దేమో, 5 లీటర్ల రక్తం పోయేంత ఏమి ఉండదు కదా, ఆయన కాపాడేసుకుంటాడు. కొంచెం నాయన ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆయన థింక్ చేస్తాం చూసావా, అసలు ఆ ఎక్స్పీరియన్స్ అండి. అర్థమవుతుందా మీకు? అది ఎంత పుణ్యాన్ని తెచ్చిపెడుతుందంటే జీవగ్రంథంలోకి పేరు వెళ్ళిపోద్దట. జీవగ్రంథం అని గ్రంథమును, ఇంకొక గ్రంథం ఏమిటట? వేరొక గ్రంథమును విప్పబడును, మరియు ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి
బట్టి, అంటే కొన్ని కొన్ని కాదు, A to Z వాట్ యాక్టివిటీ అనేది నీ శరీరం ద్వారా భూమి మీద జరుగుతుందో గ్రంథాలలో లిఖింపబడిపోతున్నాయి. ఇది అక్కడ చూద్దాం. మనకి వాటిని కామెడీగా చేసి చూపించారు నాయన. ఆ రోజు ఇది చేశాడు కాబట్టి వీడికి పుణ్యం వచ్చింది, బై మిస్టేక్ రాశాను నాయన కాబట్టి తొందరగా మళ్ళీ భూమి మీదకి పంపించే అని సినిమాల్లో చూసాం. అబ్బే అలాంటి ఏం జరగవు. ఇందాక దేవుడు చాలా నీతి గలవాడు, మహత్యం గలవాడు, ఆయన దగ్గర ఏం జల్లవు. కాకపోతే మనకి అతి తెలివి ఎక్కువ కదా, కామెడీగా తీసుకొని బాగా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాం. దానివల్ల దేవుడు భయం పోయింది. ఏమన్నాడు, మీకు మీ ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, వాటిలో ఏం రాసావు నాయన అంటే తమ క్రియలు, ఎవరి క్రియలు వాళ్ళకి రాయబడి ఉన్నాయి. ఏంటి నాయనా మేము భూమి మీద ఇట్ట బతికామని నీ అంతటి నువ్వే సిగ్గుపడతావు ఒక రోజు వెళ్తే. అలా జరగకుండా ఉండటానికే మేము ఇలా సభలు పెట్టి మీకోసం, బాబు నాన్న తండ్రి వినండిరా బాబు అంటే ఎవరు వినరు. మేము ఒకడు వ్యాపారం కోసం వెళ్తాడట, ఒకడు ఏం చేస్తాడంటే గేదెలను ఎద్దుల్ని కొనుక్కోవడానికి వెళ్తాడంట, ఒకడేమో కొత్తగా పెళ్లి చేసుకున్నానంటాడంట. ఇవన్నీ చల్లవరా నాయన. యజమాని కోపం వచ్చేస్తుంది. వేరే ఎవరినో పిలుచుకున్నాడు ఆయన. ఆ పిలువబడిన వారి అన్యులమే మనం ఏ విషయంలోనైనా ఆయన ఎదుట మంచి, నా బిడ్డ బలా మంచి బిడ్డ అనిపించుకునే విధంగా ప్రవర్తిస్తామని తెలిసే మనకి దేవుడు ఈ పరిచర్యను మనకి ఇచ్చాడు. అందుకేమన్నాడు, వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు. నాయన చచ్చిన తర్వాత మళ్ళీ తీర్పుందిరా బాబు. ఇది గమనించాలి క్రైస్తవులైన ప్రతివాడు. అయిపోయింది, చచ్చిన తర్వాత ఏ గోళ లేదని ఊరేసుకుని పోతున్నారు, చచ్చిన తర్వాత ఏది లేదని టపుక్కుని దూకుతున్నారు. అయ్యో చచ్చేవాడు మొన్న CCTVలో రికార్డ్ అయిందండి. మంచి వెస్ట్రన్ కి సంబంధించిన సూట్ వేసుకున్నాడు, మంచి ఖరీదైన కారులో దిగాడు, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి అలాంటి దాని మీద నుంచి దూకేశాడు. క్షణం కూడా ఆలోచించలా. నీ జీవితం నీ చేతిలోకి ఎలా వచ్చింది అసలు? నీ అమ్మా నాన్నకి ఎవరిచ్చారు పోషించమని ఆలోచన ఎందుకు ఇవ్వాలి అసలు అమ్మా నాన్నకి? ఇప్పుడు ఆ జనరేషన్ వచ్చేసింది తెలుసా. ఒక బిడ్డని పోషించాలంటే జీవితకాలం 70-80 లక్షలు ఖరీదవుతుందట ఒక బిడ్డను పోషించాలంటే. అవసరమా మాకు ఈ టెన్షన్? అవసరమా అనే జనరేషన్ వచ్చి పిల్లలు కనని వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందంట. అదే MBBS ఇంజనీరింగో లేదంటే IIT చేయించాలంటే ఇంకెంత ఖర్చులు. పోనీ మనం ఏమైనా ఉచిత పథకాలన్నా వస్తాయని గవర్నమెంట్ స్కూల్లో వేస్తామేంటి? మనోడికి దేనిలో వేయాలి? సూట్ ఉండాలి, బూట్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, వ్యాన్ రావాలి. ఎందుకు అంత కష్టం అంటే, లేదు మన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది అనుకుంటాం, అంతే కదా. కానీ అంత ఖర్చు పెట్టినా ఏమవుతుంది చివరికి? ఏం చేయట్లా. నీకు మంచినీళ్ళు పోయటానికి కూడా లేరు, మంచినీళ్ళు పోయటానికి కూడా ఉండరు. తెలివి ఏం చేయాలి మనిషిని? జ్ఞానం ఏం చేయాలి? లౌకిక జ్ఞానం ఏం చేస్తుంది? మనిషిని మూర్ఖుణ్ణి చేస్తుంది. అందుకే ఏమంటున్నాడు, ఈ ప్రతి క్రియ నువ్వు శరీరపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని నీ అంతరేంద్రియముల ద్వారా నువ్వు ఫస్ట్ మనసులో ఆలోచించుకొని అంతరేంద్రియములను యాక్టివేట్ చేసుకుని ఆలోచించి చేసిన ప్రతి క్రియ A to Z పుస్తకంలో వ్రాయబడి ఉంటుంది. జీవ గ్రంథంలో గనక నీ పేరు లేదు అంటే నీ పని ఖతం, అంతే. మృతులు వారి తీర్పు పొందేశారు. అందుకే ఏమంటున్నాడు అదే కీర్తనలో 22 ప్రకటనలోని 22 అధ్యాయం చూడండి. 22 అధ్యాయము 12వ వచనం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అండ్ వన్స్ అగైన్ మనకి రిమైండింగ్ బెల్ అండోయ్. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాణి అంటే ఏంటి అర్థం? ఎవరి రాలదనే కదా అర్థం. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతము. ఏంటైనా సబ్ పెడుతున్నాం. మమ్మల్ని ఎవరన్నా పొగిడేవాళ్ళు లేరు సరి కదా. వచ్చినేవాళ్ళు కూడా తక్కువైపోతున్నారంటే ఉండరమ్మా, ఉండరు. 80 మంది దాకా నన్ను ఫాలో అయ్యారు. యేసు ప్రభు వారు చెప్పారు 80 మంది శిష్యులు. చివరికి వెంబడించిన వాళ్ళు ఎంతమంది? 12. వాళ్ళలో ఒకడు దొంగ, పట్టించేవాడు. అర్థమవుతుందా? తక్కువ మంది చేత దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటాడు. పొట్టు ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. గింజలు తక్కువ క్వాంటిటీనే కనిపిస్తాయి. అందుకని ఏమంటున్నాడు, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం ఉందట.
ఇప్పుడు నువ్వు చేసే ఏ క్రియనైనా ఇంత పరిశుద్ధంగా ఉంటాము, ఇంత బాగా యాక్టివిటీ చేస్తాము, మా క్రియలన్నీ జీవగ్రంథంలో ఎక్కించే విధంగా పరిశుద్ధంగా బ్రతుకుతాము. అప్పుడు ఏంటంటే నేను జీతం ఇస్తానురా, ఊరికినే చేసుకోను. మీరే ఎవరికన్నా ఎందుకు వాళ్ళకి నేను ఊరికినే చేయించుకోవాలని రూపాయి ఇచ్చి పంపించే రకాలు కదా, మీరు మంచోళ్ళు అనిపించుకుంటారు. మరి మిమ్మల్ని అన్నోడిని మిమ్మల్ని చేసినోంటారా నేను మీకు జీతం ఇవ్వకుండా ఉంటానా? మీరు అదే ఏప్రిల్లో కూడా ఉంటుంది ఒక మాట, మీరు చేసిన వాటి విషయమై దేవుడు మర్చిపోవడానికి దేవుడు ఏమైనా అన్యాయస్తుడు అనుకుంటున్నారా ఏమిటి అన్నాడా లేదా? సో ఇప్పుడు ఎవరి కాంప్లిమెంట్ కోసం మీరు ఎదురు చూడొద్దు, మిమ్మల్ని మీరు తర్ఫీదు చేసుకుంటూ ఉండండి. మీ మనసులో ఆలోచన విధానం కానీ, మీరు ప్రవర్తించే క్రియలు, చేసే పనులు కానీ దేవునికి ఇష్టమైనట్టుగా జీవ గ్రంథంలోకి వెళ్ళాలంతే. అందుకు తగినట్టుగా నా క్రియలు నేను ఎలా చేయాలి, నేను పడుకున్నా, లేచినా, నుంచున్నా, పడక మీద ఉన్నా నా ఆలోచన అంతా చాలా నీతి గల దేవుడు కనుక ఆయన నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ఉండాలి. అందుకే 1వ దినవృత్తాంతాలకు రండి. 1వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయము 17వ వచనం. మిడిల్ ఆఫ్ ది లెసన్ లోకి వచ్చాను, ఒకసారి చూడండి. 17వ నా దేవా, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? హృదయమును పరిశోధిస్తున్నాను. నువ్వు హృదయాన్ని పరిశోధన చేయించు, అది యథార్థవంతులను ఇష్టపడుతున్నాడు. ఆయన నటించే వాళ్ళు కాదు. నేను ఎంత యథార్థవంతున్నో అని చెప్తాడు చూసారా, అసలు నమ్మకండి. చాలా మంది ఏం చెప్పేస్తారు, నేను చాలా మంచివాడిని, నేను చాలా యథార్థంగా ఉంటాను రూపాయి విషయంలో అంటాడు, రూపాయి విషయంలో చాలా యథార్థవంతుని అంటాడు, నేను చాలా నమ్మకంగా పనిచేస్తాను అంటాడు. మీరు మొన్న ఈ మధ్య ఒక యాక్టర్ ఇంట్లో రజనీకాంత్ యొక్క హౌస్ లో దాదాపు 20 సంవత్సరాల పైన పనిచేశారంట వాళ్ళు, ఫ్యామిలీ అంతా పట్టుకొని వెళ్ళిపోయారు ఆర్నమెంటల్స్. 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని ఎవరన్నా నమ్మకుండా ఉంటారా? ఏదైనా వదిలిపెట్టేస్తారు కదా మనోళ్ళు, మన ఇంట్లో వాళ్ళని. అలాంటి మనిషి బుద్ధి ఎప్పుడైనా మారుతుందని అర్థం. దాని అర్థం మారకుండా ఉండాలంటే, పరిశుద్ధత కలిగి ఉండాలంటే దేవుని కోసం, దేవుని ఎదుట దీన మనస్సును కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవా, నువ్వు హృదయాన్ని పరిశోధిస్తున్నావు, యథార్థవంతుల్నే నువ్వు ఇష్టపడుతున్నావు అనేది నాకు తెలిసిపోయింది. సో నేనైతే సొలొమోన్ గారు అంటున్నాడు, యథార్థ హృదయము గలవాడనే ఇవి అన్నీ మనఃపూర్వకముగా. చాలా మంది దశంభాగం ఇవ్వకపోతే మాకు శోధనలు వస్తాయండి. అసలు దశంభాగం అనేది, ట్రైనిటీ అనేది ఎప్పుడో ఇశ్రాయేల్కి సంబంధించింది. చాలా మంది పాస్టర్లు అప్డేట్ అవ్వలేదు. బైబిల్ ఎప్పుడో అప్డేట్ అయిపోయింది. మీరు సజీవ యాగంగా ఇచ్చేయాలి. అరే బాబు, నువ్వు చేస్తున్నావు కదా ఉద్యోగం, మొత్తం నీకు 100% వచ్చింది అనుకో, 99.9% నాకు ఇచ్చేయాలి అసలు. కానీ నేను మంచిగా జాలిగలవాడిని, నువ్వెంత తిన్నా పర్లేదు, నీకు ఇష్టం, నీ మనస్సుకు ఇవ్వాలనిపించిన కొలది నాకు ఇవ్వు, దీనిలో రిస్ట్రిక్షన్ లేదని చెప్పాడు దేవుడు. ఎట్లా ఎవరు చెప్పరు, అమ్మ 10వ వంతు ఇవ్వలేదా నీకు శ్రమలో అంటారు. ఎట్టా ఇస్తానో, నా ఇంట్లో ఇంత ప్రాబ్లంలు ఉన్నాయి, నా ఇంట్లో నా భార్యకి బాలా, బిడ్డకి బాలా, ఖర్చులన్నీ హాస్పిటల్కి అయిపోతున్నాయి, అయినా కానీ తీసుకొచ్చి నాకు 10వ వంతు ఇవ్వమన్నావంటే నువ్వు దేవుడివేనా అని నేను అనుకోనా? అలా అనుకునేలా చేస్తున్నా ఈ ప్రసంగికుడిని ఏమనాలి నేను? నా దేవుడిని అన్యాయస్తుని చేస్తున్నావు నువ్వు, నీకుందే అనాలి, అంతే కదా. మొన్నే విన్నాం కదా, ఇదిగో అన్యాయం అని నువ్వు చెప్పకపోతే నీది తప్పు అని దేవుడు మనల్ని అంటాడు కదా. ఇంత బాగా చెప్తే మనం ఏం చేస్తాము? ఆ మాట మళ్ళీ చదవండి. 17వ వచనంలో యథార్థ హృదయుడునై మనఃపూర్వకముగా, సొనుక్కోకూడదు, గొనుక్కోకూడదు, దేవుడికి ఇచ్చేయాలన్నప్పుడు ఇచ్చేయడమే. నాకు ఇచ్చి అడగండి మీరు అన్నాడు, సవాల్ చేశాడు దేవుడు. నీకు లేదా, అయినా కానీ నాకు ఇచ్చి చూడు అన్నాడు. అంటే నమ్మకం, విశ్వాసం అది. ఇక్కడ నేనేదో ట్రైనిటీ దశభాగాల నుంచి కాదు, మనము దేవుని మీద ఎంత పీక్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కలిగి ఉన్నాం అనటానికి ఉదాహరణ. నాయనా లేదు, నాకేమో ఖర్చులు, ఓకే క్యారీ ఆన్ అంటాడు, కానీ ఆయన నేను తప్పు పట్టడు. కానీ నీవు నాకు ఇచ్చి చూడు,
ఎంత బాగుంది. అందుకే ఇక్కడ సొలొమోన్ గారు ఆ నాడి పట్టేసుకున్నారండి. అందుకే అంటున్నాడు, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చేశాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులకు నీవు మనఃపూర్వకముగా ఇవ్వటం చూసి సంతోషిస్తుంది. ఆ దేవాలయం కట్టాడు కదండి, అప్పుడు చేసిన ప్రార్థన ఇది. అదే 28వ అధ్యాయంలో చూడండి, ఇంకో మాట చెప్తాడు. 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములోను, దావీదు గారు చెప్తున్నాడట, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచన అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని అది ఇక్కడ ఆగుదాము. ఆయన ఏమేం చూస్తాడట? హృదయాన్ని పరిశోధిస్తాడు, ఆలోచనలు, సంకల్పము అంటే దృఢంగా అనుకున్నది ఒకటి, దృఢంగా ఇది అనుకున్న వాటిని ఏ లెవెల్లో ఒక్కొక్కసారి చూడండి, మనం రోగంలో ఉన్నాం అనుకో, నాయన నన్ను తొందరగా బాగు చేయనైనా నీకు ఇది ఇచ్చేస్తా అంటాం. తర్వాత కొన్ని రోజులకి మనం రికవర్ అయిపోతాం, ఇది మర్చిపోతాం, పని చేసుకుంటాం. సంకల్పించుకున్నాడు నా బిడ్డ, అందుకే నువ్వు మొక్కుకున్నది ఏదైనా నువ్వు వెంటనే తిరిగి చెల్లించడానికి చూసుకో అంటున్నాడు. అంటే ఇప్పుడు మొక్కుబళ్ళు ఉన్నాయని కాదు, ఇక్కడ విషయం సంకల్పములన్నిటినీ ఎరిగి ఉన్నవాడవై ఉన్నావు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని సేవించు. ఎలా సేవించాలి మనం? వేసారంటే కుర్చీలు వెళ్ళి కూర్చోపోతే బాగోదని కూడా రావటం కాదు, మనం హృదయపూర్వకంగా రావాలి, మనఃపూర్వకంగా రావాలి. అయ్యో నేను నా దేవుని పనిని మిస్ అయితే నేను ఆయన కృపను పోగొట్టుకున్నట్టే, ఆయన సన్నిధిని దాటి వేరే ఏదైనా నేను వెళ్ళాను చేశాను అంటే అది నాకు నష్టాన్ని కలగజేసేది అనేటువంటి ఆలోచన మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నీకు లేకపోతే ఆయన ఏం చేస్తానన్నాడు? కింద చెప్తున్నాడు చూడు, మనఃపూర్వకంగా ఆయన సేవించుము, ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడలా అంటే నేను రాను గుడికను, పెద్దగా వెళ్ళాలో అని, లేకపోతే ఇవాళ వెళ్ళకపోతే నెక్స్ట్ టైం వెళ్తానో అన్న నెగ్లిజెన్సీ ఉన్న ఈవెన్ నువ్వు విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేస్తాడు. ఏంటి ఒక్కసారి ఆయన గురించి ఆలోచన మనకి వేరుగా వస్తే నిన్నేం చేసేస్తాడంట ఆయన? ఒక్కసారి కాదు, నిత్యము త్రోసివేసేస్తాడంట. ఎంత డేంజరో చూసారా? నిత్యముగా నిన్ను త్రోసివేయును అంటున్నాడు. అందుకనే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, 20వ అధ్యాయము నిత్యము త్రోసిపుచ్చుకోకుండా మనం ఏం చేయాలనేది ఒక మాట చూసుకుందాము. 20వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 12వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించేవాడు. ఎవరిని పరిశోధిస్తాడంట? చెడ్డోళ్ళని కాదండో, నీతిమంతుణ్ణే. యోబు ఎవరండి? పొద్దున సాయంకాలం ఏ బలులు ఇస్తూ ఉండేవాడు. ఎవరి నిమిత్తం ఇచ్చేవాడు? తన బిడ్డల గురించి, ఇంట్లో కుటుంబాన్ని మొత్తం గురించి ఆయన ఏమిచ్చేవాడు? బలులను ఇచ్చేవాడు. పైగా ఒక్కొక్క బలికి ఒక్కొక్కరి గురించి చేయాలంటే ½ an hour అబౌట్ టైం అంట. అంటే ఇంత ఏ వేకువ జామున లేస్తే పొద్దున్న ఆయన రెడీగా ఉండేవాడు తన పనులకి. పైగా ఆయన ఎవరు? పెద్ద అధికారే. వీధుల్లో వెళ్తుంటే చంటి పిల్లలు కూడా భయపడేవారంట యోబు గారికి. ఆ యోబు గారిని ఆయన ఏం చేశాడు? ఇంకా దీవిస్తాను ఆయన అనలా. జాగ్రత్తగా గమనించండి, నీతిమంతుడు కొట్టబడటం చాలా చాలా మంచిది. ఇది ఎవ్వరు ఒప్పుకోలేరు. గట్స్ ఉండాలి క్రైస్తవ్యాన్ని స్వీకరించాలంటే. నీలో ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. ఆ ఆత్మను పడుకోబెట్టేది ఈ లోకపు వ్యవహార శైలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూస్తాను. ఇంతకీ వారెవరయ్యా అంటే 11వ వచనంలో చూడండి. 11వ వచనంలో పరాక్రమము గల
పరాక్రము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు అది నన్ను హింసించుచు వారు నన్ను గెలవక త్రొట్టిల్లుచున్నారు. ఎవరట ఇల్లు? హింసించేవారు. నీతిమంతుణ్ణి యథార్థవంతుణ్ణి హింసించే వాళ్ళ బతుకు గురించి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. వారు నన్ను గెలవాలని గెలుద్దామని త్రొట్టిల్లుతున్నారు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక వారు బహు సిగ్గుపడుదురు. ఏమడిగాడండి క్రైస్తవుడికి? ఏముండాలి? యుక్తి కావాలి. పావురము వలె నిష్కాపట్యముగాను పాము వలె యుక్తిగాను అన్నాడా లేదా బైబిల్లో? ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు యుక్తి జరుపుకోరు. జీవించే విధానంలో ఈ లోకంలో మనం బ్రతికే ఈ షార్ట్ లైఫ్లో యుక్తిగా బ్రతక. నేను క్రైస్తవునండి, ఎవరికి అన్యుల దగ్గరికి వెళ్ళను. ఏం లాభం చెప్పండి? అన్యులు, నువ్వు ఒకప్పుడు అన్యుడివే కదా. అయ్యో వాడు గుడికే రాడండి, వాడితో నా సాంగత్యం. మరి వాడికి ఎలా తెలుస్తుంది? నీ క్రియల ద్వారా వచ్చిన ఫలితం ద్వారానే కదా వాడు మారాలి. అంతగా నువ్వు తీర్చిదిద్దబడాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? వాడు యుక్తి జరుపుకొనరు గనుక వారు సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్య అవమానమును. ఇప్పుడు మనల్ని ఏం చేస్తారు? అప్పుడప్పుడు అవమానిస్తారు వాళ్ళు, అంతే. వాళ్ళ మాట ద్వారా క్రియ ద్వారా అవమానిస్తారు. కానీ దేవుడు వాళ్ళని ఏం చేస్తాడట? యుక్తిగా బతకలేదు కాబట్టి నిత్య అవమానానికి గురి చేస్తాడు. అందుకనే 32వ అధ్యాయం, ఇది ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదవండి. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూస్తున్నావు. అది నరపుత్రుల మార్గములన్నిటినీ ఎలా చూస్తున్నాడట ఆయన? కన్నులారా చూస్తున్నాడంటే. ఇప్పుడు చాలా మంది వాక్యం గురించి మాట్లాడినా చెప్పినా మాకు టైం లేదు. మేము ఇక్కడి నుంచి వింటాం, అక్కడి నుంచి వింటాం, ఎక్కడి నుంచి అయినా వింటాం. వాక్యం గురించి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను కన్నులారా చూస్తున్నాను రా, నీ విషయాన్ని నేను కన్నులారా చూస్తున్నాను. ఏం చూస్తున్నావు నేనంటే, ఆలోచన చేసేటప్పుడు మీకంటే గొప్పోడిని రోయ్. అదే అన్నాడు ఇక్కడ. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడివి, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడివి. వారి ప్రవర్తనను బట్టి, వారికి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం, అందరికీ వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి నరపుత్రుల మార్గములు, వాళ్ళు చేసే యాక్టివిటీ అన్నిటినీ నేను కన్నులారా చూస్తూ ఉన్నాను అంటున్నాడు. అందుకనే రోమిల్కి రాసిన పత్రిక లాస్ట్ మాట అండి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు, మళ్ళీ ఇక్కడ ఈయన ఇదే చెప్తున్నాడు చూడండి. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క అది. ఎందుకునైనా పరిశోధిస్తున్నావు అంటే మీ మనసు ఏంటో తెలుసుకోవడానికి రా. మీ పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఇలా పరిశోధించి మనసు మంచిదేదో తెలుసుకొని నేనేం చేస్తానంటే, దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సిచ్యువేషన్ ఇంకొకరు చేస్తారు. ఎవరు? ఆదరణకర్త మన కొరకు అంటే యథార్థంగా ఉంటే నువ్వు ప్రార్థన చేసుకోనక్కర్లా, కుమారుడు కూడా చేస్తారు, పరిశుద్ధాత్మ కూడా చేస్తారు. అప్పుడు మన జీవితం లేమిలోనే కలిమిగా బ్రతికే జీవితం కలుగుతుంది. కాబట్టి మన జీవితము, మన ప్రవర్తన, మన నడక, మన పడక, మన ఆలోచన విధానము పరిశోధించేవాడు ఆయన ఉన్నాడని గ్రహించుకొని మనం నీతిగా బ్రతకగలిగితే నిత్య జీవితం మందే. అట్టి ధన్యత మనందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు ఎంతో వందనాలు నాయన. మా జీవితం మా ఇష్టం అనుకున్నాం, మా ఆలోచన మా ఇష్టం అనుకున్నాం నాయన. మా యొక్క ప్రతి యాక్టివిటీని నువ్వు నీ గ్రంథంలో రాసుకుంటూ వాని క్రియలు చొప్పున ఫలాన్ని ఇచ్చేస్తాను.
ఎవరికి ఇవ్వాల్సిన జీవితం నా దగ్గర ఉంది అని మీరు నిష్పక్షపాతంగా చెప్పి అన్నారు. కానీ చాలామందికి నీ మాటల యొక్క మాధుర్యము, దాని ప్రాముఖ్యత ఎరగని వారిగా ఉంటున్నారు. నాయన మాకైతే తెలియచేశారు. తెలియచేసిన మీరు నీతిమంతుల్నే నేను ఇష్టపడుతున్నాను అంటున్నారు. ఇదిగో నాయన మా కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాను అంటున్నారు. ఇక మాకు భయం లేదు నాయన. ఇదిగో నీ కుమారుని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఎలా బ్రతకాలో ఇక ముందు మరింతగా మా ఆలోచనలో మేము కట్టడి చేసుకుంటూ మా జీవితాన్ని నీ కొరకు పణంగా పెట్టే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఇదిగో నీ కుమారుని త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మేమందరము కూడుకొని ఉండగా మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో ఉంచి మా యొక్క జీవితాలను మీ కొరకు పెడుతున్నప్పుడు మాకు ఇచ్చిన తలాంతుల్ని మేము చక్కగా ఉపయోగించుకునే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.